బాండ్ జేమ్స్ బాండ్ చిత్రాలకి ఇది గోల్డెన్ ఇయర్. ఈ గోల్డెన్ ఇయర్ సందర్భంగా 50 సంవత్సరం నిండినాక 23వ బాండ్ చిత్రంగా స్కైఫాల్ అనే చిత్రం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రిలీజ్ చేయబడుతుంది. దాన్ని మేము లక్ష్మీకాంత్ బ్యాన్ నుంచి లోకం చుట్టిన వీరుడు అనే టైటిల్ పెట్టి అత్యధిక ప్రింటులతో భారీ ప్రమోషన్తో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి చిత్రం ఎప్పుడొచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తూ వచ్చారు. అలాగే ఒక ఎక్స్పెక్టేషన్ సినిమా, హై ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా. గతంలో మా లక్ష్మీకాంత్ బ్యాన్ నుంచి వచ్చిన అన్ని చిత్రాలని కూడా ఆదరించారు. మేము ఏదైతే ఎక్స్పెక్టేషన్ మీరు మా నుంచి వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్ కోరుకుంటున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా భారీ ప్రమోషన్తో ఈ సినిమా మేము రూపొందించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే జేమ్స్ బాండ్ చిత్రాలు ఎలా ఉంటాయి అనేది యూత్కి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. యూత్గా ఎప్పుడు కూడా జేమ్స్ బాండ్ చిత్రాలు వస్తుంటే ముందు ఉండి చూడాలనుకుంటారు. అలా ఆ కోవలో వస్తున్న సినిమా ఈ స్కైఫాల్, లోకం చుట్టిన వీరుడు. దీన్ని ఆల్మోస్ట్ మేము 175 ప్రింట్లు 220 థియేటర్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఒక హాలీవుడ్ చిత్రం ఎన్నడూ కూడా ఇన్ని ప్రింటులతో ఇన్ని థియేటర్లో రిలీజ్ కాలేదు. మా గతంలో మేము చేసిన 2012 కానివ్వండి, స్పైడర్ మ్యాన్ కానివ్వండి, టెర్మినేటర్ కానివ్వండి, చాలా సినిమాలు చేసాం. కానీ ఇంత భారీ ప్రమోషన్తో ఇంత భారీ థియేటర్లో రిలీజ్ కావడం ఇదే ఫస్ట్ టైం. ఒక ప్రపంచ చిత్రంలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక హాలీవుడ్ సినిమా ఇంత భారీ రేంజ్లో రిలీజ్ కావడం అనేది ఈ లోకం చుట్టిన వీరుడితోనే మొదలవుతుంది. గతంలో మేము చేసిన అసలు జేమ్స్ బాండ్ అనే చిత్రం ఆంగ్ల చిత్రం నుంచి తెలుగులోకి అనువదించి 3 లాంగ్వేజెస్ ఒకేసారి రిలీజ్ చేసింది మా బ్యానర్ నుంచి వచ్చిన చిత్రమే అది బాండ్ సినిమా. అప్పట్లో టుమారో నెవర్ డేస్ అనే చిత్రాన్ని 3 లాంగ్వేజ్ల్లో గతంలో మేము రిలీజ్ చేసాము. ఆ సినిమా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 3 లాంగ్వేజ్లు ఒకేసారి రిలీజ్ చేసి, ఒక ఇంగ్లీష్ సినిమాని 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేయొచ్చా, చేస్తే మా ఆంధ్రప్రదేశ్ రిసీవ్ చేసుకుంటారా అనుకున్న టైంలో ఆ టుమారో నెవర్ డేస్ అనే సినిమాని మేము 3 లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు ప్రేక్షకులు. ఆ తర్వాత మళ్ళీ మా లక్ష్మీకాంత్ బ్యానర్లో క్యాసినో రాయల్, ఇదే డేనియల్ క్రూగ్ నటించిన క్యాసినో రాయల్ చిత్రాన్ని ప్రపంచానికి ఒకటనే పేరుతో మీ ఆంధ్రప్రదేశ్కి అందించాం. మీరు ఆ చిత్రాన్ని కూడా హెవీ ఓపెనింగ్స్తో మంచి ఘన విజయం సాధించారు. మళ్ళీ 6.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ లోకం చుట్టిన వీరుడు అనే సినిమాని, స్కైఫాల్ అనే సినిమాని లోకం చుట్టిన వీరుడు అనే పేరు పెట్టి మా లక్ష్మీకాంత్ బ్యాన్ నుంచి మీ ఆంధ్రప్రదేశ్కి అందించడం జరుగుతుంది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ కంపెనీ వారు 50 సంవత్సరాలు నిండిన సందర్భంతో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుని, ఒక ప్రెస్టీజియస్గా మన ప్రపంచ ప్రేక్షకులకి అందించాలనే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో దీని మేకింగ్ వాల్యూకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 12 దేశాల్లో షూటింగ్ చేయబడిన ఫస్ట్ టైం జేమ్స్ బాండ్ చిత్రం ఇది. ఎక్కడ మేకింగ్ ఆపరేషన్ మనం చూస్తే విజువల్ వండర్గా ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే. దట్ జేమ్స్ బాండ్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, దాంట్లో ఏమేమి ఉంటాయో, ఎటువంటి ట్విస్టులు ఉంటాయో, ఎటువంటి యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయో, ఎటువంటి ఎక్స్పోజింగ్ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. దానికి ఇంకా ఎడిషనల్గా లొకేషన్స్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి హై లొకేషన్స్తో ఈ చిత్రం చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం మొన్న యూకేలో 26వ తారీఖు రిలీజ్ అయింది. యూకేలో రిలీజ్ అయ్యి ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా ఒక హాలీవుడ్ సినిమా $77 మిలియన్ వసూలు చేసిన ఫస్ట్ టైం రికార్డ్ చిత్రంగా ఈ స్కైఫాల్ నిలబడింది. అదే చిత్రాన్ని నవంబర్ 1 మీ ముందుకు తీసుకొస్తున్నాం. యూఎస్ఏలో 9th రిలీజ్ కాబడుతుంది. అంటే యూఎస్ఏ కన్నా 1 వీక్ ముందు మన ఆంధ్రప్రదేశ్కి అందించడం జరుగుతుంది. అది కూడా మన లక్ష్మీకాంత్ బ్యాన్కు గర్వకారణంగా నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఇంత మంచి చిత్రాన్ని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లక్ష్మీకాంత్ బ్యాన్ నుంచి ఒక మంచి చిత్రం వస్తుంది, ఆ లక్ష్మీకాంత్ బ్యాన్కి వస్తే మనం రిసీవ్ చేసుకోవాలి, చూడాలని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మాండంగా ఈ సినిమా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను.